కరోనా ఇంతవరకు కూడా ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. ఎందుకంటే కరోనాకు సంబంధించిన వేరియంట్స్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల హాని జరుగుతుందోనో లేకపోతే ముందే ప్రిపేర్డ్గా ఉండండనో ఇవి ఇంత డేంజరస్ అనో ఇట్లాంటి వార్తలు ఫ్రీక్వెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. సో కరోనా మన నుంచి దూరం కాలేదు అన్నటువంటిది. బట్ ప్రపంచం స్తంభించిపోయేలా చేసినటువంటి కరోనాకు వ్యాక్సిన్ రావడంతో మళ్ళీ ఆల్మోస్ట్ అందరం సాధారణ స్థితికి చేరుకున్నాం. అండ్ పరిస్థితులు ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి అయిపోయాయి. అండ్ ఎవ్రీవన్ బాగానే అందరూ కోపపైపోయి కరోనా నుంచి బయటపడినటువంటి సిచ్యువేషన్. టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉండడంతో కొత్త వ్యాక్సిన్లు కనిపెడుతున్న కొద్దీ పాత వైరస్లు తిరిగి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 14వ శతాబ్దంలో ఐరోపాలో విజృంభించిన ఓ వ్యాధి ఇప్పుడు మళ్ళీ రూపాంతరం చెంది ప్రస్తుతం స్ప్రెడ్ అవుతున్నట్టయితే అధికారులు గుర్తించారు. సో తాజాగా ఈ అరుదైన వ్యాధి కేస్ అమెరికాలోనే నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా సిచ్యువేషన్లో కూడా అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది, ప్రిపేర్డ్గా లేకుండే. ద సేమ్ వే ఇప్పుడు కూడా ఏదైతే కొత్త వ్యాధి బయటపడిందో ఇప్పుడు కూడా అమెరికా గజగజ వణికిపోతోంది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకినట్టుగా వైద్యులైతే గుర్తించిన పరిస్థితి. సో ఒకప్పుడు ఐరోపాలో బోబోలిక్ ప్లేగు కారణంగా జనాభాలోని 3వ వంతు మంది ప్రాణాలు కోల్పోయారు. 3వ వంతు మంది అంటే మామూలు విషయం కాదు. సో చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. తాజాగా ఈ వ్యాధి మరోసారి స్ప్రెడ్ అవుతున్న వార్తలు ఏవైతే వస్తున్నాయో సో వైద్యులైతే ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒరెగాన్ రాష్ట్రంలోని డిసెజూట్స్ కౌంటీలో ఓ పెంపుడు పిల్లి ద్వారా ఆ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకినట్టుగా అయితే డాక్టర్స్ గుర్తించారు. ఆర్ అధికారులు ఇక్కడి నుంచే వచ్చింది అన్నటువంటిది భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో కేస్ స్టడీ చేసినప్పుడు వాళ్ళు కనుగొన్నది ఏంటి అంటే పెంపుడు జంతువులు ఎవరింట్లో అయితే ఉందో ఆ వ్యక్తికి ఈ వ్యాధి సోకింది. అండ్ ఆయన ఇంట్లో పిల్లి ఉంది కాబట్టి ఆ జంతువు నుంచే ఈ వ్యాధి వచ్చినట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు. సో ప్రస్తుతం అతనికైతే ట్రీట్మెంట్ కొనసాగుతుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో అతని పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతోంది. బికాస్ పిల్లి నుంచే ఆయనకు వచ్చింది అని భావిస్తున్నారు కాబట్టి యాజ్ వెల్ యాజ్ ఆ వ్యక్తికే కాదు పిల్లికి కూడా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. అయితే జంతువులకు సోకిన వారం తర్వాత మనుషుల్లో ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయని కూడా చెప్తున్నారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించకపోతే మాత్రం ఇది రక్తంలోకి ప్రవేశించి దెన్ ఊపిరితిత్తులు అంటే లంగ్స్లోకి వెళ్ళిపోయి దాని ప్రభావం చూపిస్తోంది అని వైద్యులైతే హెచ్చరిస్తున్నారు. చివరికి న్యూమోనిక్ ప్లేగు వ్యాధిగా మారి పరిస్థితి పూర్తిగా సీరియస్గా మారిపోయి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది అనేది వైద్యులు చెప్తున్నారు. అయితే అమెరికా వ్యక్తి కేసులో దీన్ని మొదట్లోనే గుర్తించారు కాబట్టి ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. దీని ఫలితంగానే అతని ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదం లేదని కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏముంటుందంటే జ్వరం, వీక్నెస్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, దెన్ చలి కండరాల నొప్పులు ఏవైతే కండరాల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉంటాయి. ఈ వ్యాధికి ఇవే లక్షణాలు అన్నటువంటిది వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ లక్షణాలు అన్నీ చాలా అరుదుగా వస్తాయని చివరిసారిగా ఈ కేసు 2015లో నమోదైంది అని అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇదే వ్యాధి 14వ శతాబ్దంలో పెంపుడు జంతువులు అంటే ఎలుకల ద్వారా అప్పట్లో ఎలుకలు కూడా పెంపుడు జంతువులుగా ఉండేవేమో మనకైతే తెలీదు. బట్ డైరెక్ట్ డాక్టర్స్ అండ్ అధికారులే చెప్తున్నారు కాబట్టి పెంపుడు జంతువులు ఎలుకల ద్వారా వ్యాపించి అయితే అప్పట్లో బీభత్సం క్రియేట్ చేసింది. కాబట్టి ఈ కేసు ఇప్పుడు నమోదు కావడంతో అయితే అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా వాసులకు పెంపుడు జంతువులన్నా పెట్స్ అన్నా చాలా ఇష్టం. కామన్గా వాళ్ళ ఇళ్లలో డాగ్స్ కానీ లేదంటే క్యాట్స్ కానీ మనం చూస్తూనే ఉంటాం. సో పెట్స్ అంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఈ పెంపుడు జంతువుల నుంచే ఈ వ్యాధి వస్తోంది కాబట్టి ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది అమెరికా దేశానికి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఓన్లీ ఒక వ్యక్తికి మాత్రమే సోకింది కాబట్టి ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు. సో ఇది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి
ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పూర్తిగా అధికారులు కావచ్చు, లేదంటే ఈ డాక్టర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కేస్ స్టడీ లాగా దీన్ని టేకప్ చేసి ఇది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటిది. బట్ ఇప్పుడు 14వ శతాబ్దంలో ఏదైతే బయటపడిందో ఇప్పుడు మళ్ళీ అదే వ్యాధి బయటపడడంతో అయితే ఇప్పుడు చాలా ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. దాని పేరు వచ్చేసి బిబోనిక్ ప్లేగు వ్యాధి. ఇది 14వ శతాబ్దంలో బయటపడింది. దెన్ అగైన్ ఇప్పుడు అమెరికాని గజగజ వణికిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేవలం ఒక వ్యక్తికి అండ్ వాళ్ళ పెంపుడు పిల్లికి మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి ఆర్ ఈ వ్యాధి సోకినట్టు భావిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి మరి ఇది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి, అండ్ వాళ్ళు ఒక వారం తర్వాత వారం క్రితం ఆర్ నెల క్రితం ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారు, అదంతా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఏవేవైతే చేయాలో ఆ చర్యలన్నీ కూడా అమెరికా తీసుకుంటున్నట్టయితే వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఇది మాత్రం నిజంగానే ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. బికాస్ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే మనం తేరుకుంటున్నాం, అలాంటిది మళ్ళీ ఇట్లాంటి స్ప్రెడ్ అయ్యే వ్యాధి బయటపడింది, అది అమెరికాలో. కాబట్టి అక్కడైతే పూర్తిగా ఆందోళనకరమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బట్ అన్ని కంట్రోల్లో ఉండబోతున్నాయి అండ్ అన్ని చర్యలు తీసుకుంటున్నాము అన్నటువంటిది అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.